హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన మునక్కాయ మామిడికాయ పప్పుచారు ఏ విధంగా చేయాలనో నేను ఈరోజు చూపిస్తాను. చూడండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పును శుభ్రంగా కడిగేసి అందులో మన కారంకు సరిపోయినన్ని పచ్చిమిర్చి, నా దగ్గర పచ్చిమిర్చి కారం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా వేస్తున్నాను. మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలు, పసుపు వేసేసి ఇందులో కావాల్సిన పప్పు ఉడకడానికి సరిపోయినన్ని వాటర్ వేసేసి కొంచెం నూనె వేసేసి పప్పు ఉడకడానికి పెట్టుకుంటున్నాం కుక్కర్లో. పప్పు ఉడకడానికి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి పొయ్యి పైన పెట్టేస్తున్నాము. ఇక్కడ ఇంకో సైడ్ మునక్కాయలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మునక్కాయలు ఒక చిన్న బాండ్లో వేసేసి కొంచెం వాటర్ వేసి కారం, పసుపు, ఉప్పు వేసి ఉడకడానికి పెట్టాను. ఇక్కడ ఇట్లా మునక్కాయలు కొంచెం ఉడికితే మనకు పప్పులో తొందరగా మనం పప్పు రుద్దగానే అందులో కలిపేస్తే తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట పప్పు. మనకు ఉప్పు కారాన్ని కొద్దిసేపు ఉడికితే ఉప్పు కారాన్ని కూడా తొందరగా పిలుచుకుంటే ఇక్కడ పప్పు ఉడికింది ఆల్రెడీ. విజిల్ తీసేసి పప్పును రుద్దాను, సాల్ట్ వేసేసి ఇప్పుడు దాంట్లో మనం ఉడకబెట్టుకున్న మునక్కాయలను కలిపేసినాం. మనకు పప్పు ఎంత పలసగా ఉండాలనో దానికి తగ్గట్టు వాటర్ కలిపేసుకుంటే మనకు పప్పుచారు రెడీ అయిపోతుంది. అందులో ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వేసేసి అల్లం వెల్లుల్లి వేసి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై కానివ్వాలి. తాలింపు మంచిగా ఫ్రై అయితేనే పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయను మంచిగా వేయించాలి. మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. మంచిగా ఫ్రై అయిన ఈ పప్పును తీసుకెళ్ళి పప్పులో కలిపేయడమే. తాలింపు ఎంత మంచిగా ఫ్రై అయితే పప్పు అంత మంచి టేస్ట్ ఉంటుంది. పప్పును తీసుకెళ్ళి ఇప్పుడు ఇందులో కొంచెం పప్పును వేసేసి దాన్ని మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ పప్పులో కలిపేస్తాం అనమాట. ఇప్పుడు పప్పులో కలిపేసాము. ఈ పప్పును కొద్దిసేపు మసలడానికి పెడుతున్నాం. అంతే టేస్టీ మామిడికాయ మునక్కాయ పప్పుచారు రెడీ.